ఫైనలైజేషన్ సిరీస్లో 18th పాయింట్ అండి, బిజినెస్ పర్పస్ మీద మీరు ఎవరి దగ్గరైనా లోన్ తీసుకున్నారా, ఆ లోన్కి ఇంట్రెస్ట్ పే చేస్తున్నారా, ఆ ఇంట్రెస్ట్కి టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాలి. జాగ్రత్తగా వినండి. లోన్ టేకెన్ ఫ్రమ్ బ్యాంక్స్, బ్యాంక్కి ముందు డిఫరెన్స్ తెలుసుకోండి. బ్యాంక్ మనకి యూనియన్ బ్యాంక్ కానీ, బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ, లేకపోతే ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, ఇలా ఏదైనా బ్యాంక్స్ నుంచి తీసుకుంటే బిజినెస్ పర్పస్ మీద లోన్ తీసుకుని దాని మీద ఇంట్రెస్ట్ కడుతున్నారు అంటే దానికి టీడీఎస్ ఉండదు. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్, ఎన్బిఎఫ్సిస్ అంటే మీకు శ్రీరామ్ ఫైనాన్స్ కానివ్వండి, ఇలా ఏదైనా అదర్ దాన్ బ్యాంక్స్ నుంచి మీరు బిజినెస్ పర్పస్ మీద లోన్ తీసుకుని మీరు ఏదైనా ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు అంటే కనుక దాని మీద టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాలి. ఫ్రెండ్లీగా ఎవరి దగ్గర నుంచి అయినా బిజినెస్ పర్పస్ మీద తీసుకున్నారా, దాని మీద కూడా మీరు ఇంట్రెస్ట్ పే చేస్తున్నారా, అది కూడా టీడీఎస్లోకి వస్తుందండి. సార్ హ్యాండ్ లోన్ నా ఫ్రెండేనండి, జనరల్గా నాకు అవసరానికి ఇచ్చాడు అంటే కుదరదు. ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు ఎన్బిఎఫ్సిస్ కానీ ఇండివిజువల్స్కి కానీ అయితే దాని మీద టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాలి. టీడీఎస్ డిడక్ట్ చేయను అంటే మరి అసలు ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్ చాలా మంది చూపించారండి. అది మీరు చూసుకోండి జాగ్రత్తగా, మీ ఆడిటర్తో కన్సల్ట్ చేసి దానికి సంబంధించి ఫైనలైజేషన్ చేసేటప్పుడు మిస్టేక్స్ లేకుండా చేయండి. థ్యాంక్ యూ.